ఈరోజు ప్రత్యేకంగా మనం తెలుసుకునేది ఏమిటి? 4వ అధ్యాయంలో భగవంతుడి యొక్క అవతార రహస్య జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఏమిటండి? భగవంతుడి యొక్క అవతార రహస్య జ్ఞానము. ముందు రహస్యం అంటున్నాం, తర్వాత జ్ఞానం అంటున్నాం. ఎందుకు? ఈ తెలుసుకోవడంలో మనకేం తెలుస్తుందో లాభం ముందు తెలుసుకుందాం. ముందు లాభం తెలుసుకున్న తర్వాత పని చేయాలి ఏదైనా సరే. ముందు లాభమే. ఎందుకు? ఇప్పుడు అలవాట్లు మారిపోయాయి, అంతా డిజిటలైజ్ అయిపోయింది, కానీ అలవాట్లు లేవు. కానీ పాత కాలంలో, అంటే ఈ డిజిటలైజ్డ్ కాని కాలంలో డబ్బులు లెక్క పెట్టాలి ఆ నోట్లేగా. ఓ పెద్ద డబ్బుల కట్ట ఒకటి పట్టుకున్నాడు అనుకోండి, మొదటి కాగితం తీసాడు అనుకోండి, వాడు ఏమంటాడు? లాభం అని లెక్క పెట్టేవాడు. 2, 3, 4, 5 1 అని లెక్క పెట్టేవాళ్ళు కాదు ఇంతకు ముందు, నాకు తెలిసి. మాది కాస్త వ్యాపార నేపథ్యంలో ఉండేటువంటి కాబట్టి మా నాన్నగారు కానీ, ముందు మా తాతయ్య గారు కానీ ఇదే లెక్క. లాభం, ఆ తర్వాత నుండి 2, 3 అంటే ముందు లాభం కావాలి. మరి ఏంటి ఈరోజు మనం తెలుసుకునేటువంటి లాభం ఏమిటి? 1 అసలు భగవంతుడా, పరమాత్ముడా, ఈశ్వరుడా, బ్రహ్మమా ఏంటో తెలుసుకుందాం. మనం ఏమిటండి? దేవుడు ఎవరు? పరమాత్మ అంటాం మనం, ఈశ్వరుడు అంటాం మనం. ఒకసారి పరమాత్మ అన్నాం, ఒకసారి ఈశ్వరుడు అన్నాం, ఒకటి పరబ్రహ్మము అంటున్నాం, ఒకసారి భగవంతుడు అంటున్నాం. మరి ఏంటది? మిగతా వాటిలో ఒకటే దేవుడు, అయిపోయింది లెక్క, కథం. మనము ఇన్ని రకాలుగా చెప్తున్నాం. పరమాత్మ అన్నాము, ఈశ్వరుడు అన్నాము, భగవంతుడు అన్నాము, బ్రహ్మము అంటున్నాం, పరబ్రహ్మము అని కూడా అంటాం కదా. ఇన్ని అన్నాం. మరి అసలు ఏంటి? 1 అంటే భగవంతుడు ఎవరు? 1. 2 ఒకవేళ భగవంతుడు తానైతే ఎందుకు రావాలి? 2 ఆయన ఎందుకు రావాలి? ఇప్పుడు భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు అంటాంగా. మరి ఎందుకు వచ్చాడు? అవతారం అంటాం, దాని గురించి తెలుసుకుందాం. 3 ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తాడు ఆయన అంటాం కదా. ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఇంకా ఇంకా రావేమిటి? అక్కడే ఉన్నావు, కైలాసంలో ఉన్నావు, వైకుంఠంలో ఉన్నావు, రావని చెప్పి పాటలు పాడుతుంటారు చూడండి సినిమాలో భక్తులు. మరి ఎప్పుడు వస్తాడు? 2, 3వది. 4వది వచ్చి ఏం చేస్తాడు? చాలా ముఖ్యమైనది. 5వది, ఇది మనం తెలుసుకుంటే మనకేం లాభం? ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఏమిటేమిటండి? అసలు బ్రహ్మమా, పరమాత్మన, భగవంతుడా, ఈశ్వరుడా అంటే ఏంటి? వాటి మధ్య తేడా ఏమిటి? భగవంతుడైతే ఆయన ఎందుకు వస్తాడు? వచ్చేది ఎప్పుడు వస్తాడు? వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఈ విషయం తెలుసుకుంటే మనకు లాభం ఏమిటి? ఇవి మనం తెలుసుకునేటువంటి విషయాలు ఈరోజు. ఇంట్రెస్టింగేనా? తెలుసుకుందామా? అక్కర్లేదా? నా గురించి నాకే తెలీదు, భగవంతుడు ఏంటి? లేదు లేదు, భగవంతుడి గురించి తెలుసుకుంటేనే మన గురించి తెలుసుకునేది. ఎందుకు? మమైవాంశో జీవభూతే జీవలోక సనాతన. ప్రతి ఒక్కరం కూడా భగవంతుడి యొక్క అంశంలే. భగవంతుడి యొక్క అంశం కాని వాడు ఎవడు లేడు. కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకుంటేనేగా. సరే, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమన్నాడు? అయ్యా, ఈ జ్ఞానం చాలా గొప్పది, ఎప్పటి నుండో ఇస్తూ వచ్చాను, పలానా పలానా వాళ్ళకి ఇస్తూ వచ్చాను, తర్వాత అది నాశనం అయిపోతే మళ్ళీ నేను నీకు చెప్తున్నాను అని చెప్పేసి అర్జునుడుకి కృష్ణుడు చెప్పాడు. అప్పుడు అర్జునుడికి అనుమానం వచ్చింది. అరే, నాకు చెప్తున్నాను, అర్థం బాగానే ఉంది, కానీ సూర్యుడికి చెప్పానంటావు, ఆయన ఎప్పుడో కదా, ఎప్పటివాడు, నువ్వెట్లా చెప్పావు ఆయనకి? నువ్వు నా ముందున్నావు కదా అని అనుమానం వచ్చింది. వెంటనే సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 5వ శ్లోకంలో అంటున్నాడు, బహూని మే వ్యతీతాని. అయ్యా, ఇది ఒక్కటనుకుంటున్నావా అర్జున? నీకు నాకు ఇద్దరికి కూడాను బహూని మే, ఎన్నో జన్మలు గడిచాయ్యా, ఇది ఒక్క జన్మ కాదు. అర్జున, నీకు నాకు ఇద్దరికి అనేకమైనటువంటి జన్మలు గడిచాయి అనగానే ఏమనుకోవాలి అర్జునుడు? ఆహా, నువ్వు జన్మెత్తావు, నేను జన్మెత్తాను, నేను చనిపోతాను, రేపు నువ్వు పోతావు, అంటే మనం పుడుతున్నాం పోతున్నావు, నువ్వు కూడా అట్లాగే పుడుతున్నావు పోతున్నావు అని అనుకునేవు. వెంటనే చెప్తున్నాడు, అహం వేద సర్వం, అహం వేద, నాకు తెలిసి నేను ఇన్ని జన్మలు ఎత్తానని నాకు తెలుసు. త్వం న వేత్త, నీకు మాత్రం తెలియదయ్యా. నాకు మాత్రం తెలుసు, ఈ జ్ఞానం ఉంది, నీకు తెలియదు. కారణము, నీవు జీవుడవు, బద్ధుడైనటువంటి జీవుడవు. ఆత్మ శరీరాన్ని తీసుకున్న వెంటనే పూర్వకృతం చేసినటువంటి సమస్తమైన జ్ఞానాన్ని మర్చిపోతుంది, మళ్ళీ కొత్తగా వచ్చేస్తుంది భూమిలోకి. కానీ భగవంతుడు అట్లా కాదు. ఎన్నిసార్లు భగవంతుడు భూమి మీదకి వచ్చానా ప్రతీది తనకు తెలుస్తూ ఉంటుంది. భూత భవిష్య వర్తమానాలన్నీ తెలుస్తాయి అంటూ వెంటనే అనగానే, మరి అంటే నువ్వు పుడుతున్నావా అని అంటాంగా. నువ్వు పుడుతున్నావు అనగానే వెంటనే ఇది వచ్చింది అంటే అర్థమైంది, వెంటనే ఎప్పుడో ఒకసారి పోతుంది. పెరిగింది అంటే ఏదో ఒకసారి
తరుగుతుంది. పుట్టాడు అంటే ఏదో ఒకసారి పోతాడు. అంటే కృష్ణ నువ్వు జన్మలెత్తావు కాబట్టి నువ్వు కూడా పోతావేమో అని అనుమానం వస్తుంది కదా వెంటనే. వెంటనే భగవంతుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు, అసలు ఆయన పుట్టుకకు మన పుట్టుకకు ఉండేటువంటి తేడా ఏమిటి, మనుష్యుడిగా పుట్టిన వాడికి భగవంతుడు పుట్టిన దానికి తేడా ఏమిటి అనే విషయాన్ని వెంటనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు 6వ శ్లోకంలో, చక్కటి శ్లోకము, అందరం తప్పకుండా తెలుసుకోవాల్సిన శ్లోకము. ఏమంటున్నాడు ఇక్కడ, నేను ముందుగా చెప్తాను, మీరు వెంటనే చెప్పే ప్రయత్నం చేయండి. అందరూ చెప్పండి. ఉచ్చారణ దోషం లేదు, ప్రయత్న దోషం ఉంది. అంటే చెప్పడంలో కాస్త అటు ఇటుగా చెప్పినా తప్పు లేదు, చెప్పకుండా ఉండడం మాత్రం తప్పు. అంటే ఖాళీగా నోరు మూసుకొని ఉండడం తప్పు. ఏమంటున్నాడు ఇక్కడ, అజోపి సన్నవ్యయాత్మా, అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్, భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా, సంభవామి ఆత్మమాయయా. ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, అజహ నేను పుట్టుక లేనివాడను, అజోపి సన్ నేను పుట్టుక లేనివాడనైనా కానీ, అయినప్పటికీ ఇంకేమంటున్నాడు, అవ్యయాత్మ నేను అవ్యయుడను, ఎప్పటికీ నాశము లేనటువంటి వాడిని, నశించేటువంటి వాడిని కాదు. అయినప్పటికీ నాకు పుట్టుకంటూ లేదు, అయినా కానీ నాకు నాశనం అంటూ లేదు, అయినా కానీ భూతానాం ఈశ్వరోపిసన్ సకల జీవులన్నిటికీ నేను ఈశ్వరుడిని, ప్రభువుని, అయినప్పటికీ ఇన్ని కండిషన్లు పెట్టాడు ఈ క్లాసులో. నాకు పుట్టుకంటూ లేదు, కానీ నాకు నాశనం అంటూ లేదు, కానీ సమస్త జీవులకు నేనే ప్రభువై ఉన్నాను, ఈశ్వరుడనై ఉన్నాను, కానీ ప్రకృతిం స్వామధిష్టాయ సమస్తమైనటువంటి ప్రకృతిని నా వశము చేసుకొని సంభవామి నేను వస్తాను, ఆత్మమాయయ నా యొక్క శక్తి చేత. ప్రకృతిని తన ఆధీన వశపరుచుకొని తాను వస్తూ ఉంటాడట. ఇక్కడ 3 ముందు గుణాలు చెప్పాడండి. భగవంతుడి యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్తున్నాడు. భగవంతుడి మొట్టమొదటి లక్షణం అజహ, వాడికి పుట్టుకంటూ లేదు. తర్వాత అవ్యయ, వాడికి నాశనం అంటూ లేదు. తర్వాత భూతానాం ఈశ్వరోపిసన్ సమస్త భూతములకు వాడే పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడా పరమేశ్వరుడా? పరమేశ్వరుడా ఈశ్వరుడా? భాష తెలిస్తే మనకు అర్థం తెలుస్తుంది. ఈశ్వరుడు అంటే ప్రభువు అని అర్థం. ఇంకా అర్థం మనం ముందు ముందు తెలుసుకుందాం. పర అంటే దీనికి మించిన, మా అంటే లేదు, అంటే వీడికి మించినటువంటి ప్రభువు ఇంకొకడు లేడు అనేవాడు పరమేశ్వరుడు. అది దాని అర్థం. పరమ సత్యం చెప్పేవారు అంటే ఇంతకంటే గొప్ప సత్యం ఇంకోటి లేదు అని అర్థం. అంటే ఇంతకు మించినది ఇంకొకటి లేకపోతే అది పరము. సరే, ఇక్కడ మరి భగవంతుడు అన్నాం కదా, మరి భగవంతుడా ఈశ్వరుడా బ్రహ్మమ్మ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే భాగవతంలో చెప్తున్నాడు. వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానమవ్యయం. అయ్యా ఈ విధంగా చెప్తున్నారు, ఈ అవ్యయమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ద్వయము కానటువంటిది, రెండుగా ఉండకుండా ఒకటిగా ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో 3 విధాలుగా తెలియబడుతుంది. ఏమిటి? బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ అను రూపముల పరతత్వం ఏదైతే ఉందో, మనం అన్నిటికంటే ఆధారభూతమైనది ఏదైతే ఉందో, అన్నిటికీ మూలమైనది ఏదైతే ఉందో, సకల సృష్టి స్థితి లయములన్నింటికీ కారణాలకు కారణమైన ఏదైతే సత్యం ఉందో, ఆ తత్వం ఉందో, ఆ పరతత్వం ఉన్నదో అది 3 విధాలుగా గోచరమవుతూ ఉంటుందట. 1 బ్రహ్మము, 2 పరమాత్మ, 3 భగవాన్. ఈ 3 రూపాల్లో ఈ పరతత్వం మనకు గోచరమవుతుంది. 1 బ్రహ్మము.
ఏమిటయ్యా బ్రహ్మము? పూర్వకాలంలో మునులు ఋషులు అందరూ కూడా అష్టాంగ యోగాలు చేస్తూ యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసన అంటూ 8 రకాలైనటువంటి అష్టాంగ యోగ విధానాలు చేస్తూ తపస్సులు చేస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకొని ఓంకారాన్ని వారు మననం చేసుకుంటూ ధ్యానము తపస్సాదులు అన్నీ చేస్తూ ఉంటే ఎన్నో జన్మలకు కానీ ఎన్నో రోజులకు కానీ ఎన్నో ఏళ్లకు కానీ వాడి కర్మ పరిపాకము చెంది వాడి అదృష్టవశాన పరబ్రహ్మము గోచరమయ్యేటువంటి అవకాశం కూడా దొరికేది కాదు. అంత చేసినా కూడా బ్రహ్మము అంటే ఈ పరతత్వము 3 రకాలు బ్రహ్మము కదా. ఈ బ్రహ్మము సాధారణంగా గోచరమయ్యేది కాదు, అంటే మనకు కనబడదు. నేను బ్రహ్మాన్ని చూశానండి అనడానికి లేదు, ఎవరు చూడలేరు. ఎవ్వరికి కనబడకుండా ఉండున్నది బ్రహ్మము. అది మొదటిది. కనబడదు కాదు, గోచరమయ్యేది కాదు, అర్థమయ్యేది కూడా కాదు. ఎంత జ్ఞానము చేత కూడా పరబ్రహ్మం అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. మరి రెండవది ఏమంటున్నాడు వెంటనే? ఇదే పరతత్వము బ్రహ్మంలాగా ఉంటుంది, అదే పరతత్వము పరమాత్మలా ఉంటుంది. పరమాత్మకే ఇంకొక పేరు ఈశ్వర. పరమాత్మకే ఇంకొక పేరు ఏంటండి? ఈశ్వర. మరి పరమాత్మగా ఉంటుంది అంటే దాని అర్థం మరి ఇదేంటండి? పరమాత్మ కూడా కనబడదా? కనబడదు. బ్రహ్మము కనబడదు, పరమాత్మ కూడా కనబడదు. మరి తేడా ఏమిటండి? 2 కనబడినప్పుడు 2 ఒకటే కదా? లేదు, 2 వేరు వేరు. బ్రహ్మం అయితే గోచరమయ్యేది కాదు, జ్ఞానము చేత కూడా అందేది కాదు. కానీ పరమాత్మ తత్వము గోచరం కాకుండా అనుభవానికి వస్తుంది. నాకు గాలి కనబడట్లేదు కానీ అనుభవానికి వస్తుంది గాలి. ఏమిటండి, గాలి అనుభవంలోకి వస్తుందా లేదా? ఖచ్చితంగా. అట్లాగే ఓ గ్లాస్ ఉంది, చక్కటి నీళ్లు పోసాం, మంచి నీళ్ళు పోసాం, అందులో కాసింత ఉప్పు వేసాం, కలిపాం. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో కరిగిన తర్వాత ఉప్పు కనబడుతుందా ఎవరికైనా? కానీ అది తాగితే ఉప్పుగా తెలుస్తుందా? అంటే అది ఉందని తెలుస్తుంది కానీ అది కనబడదు. ఇది పరమాత్మ తత్వం. సో పరమాత్మ తత్వం ఏంటయ్యా? అందరికి అనుభవేద్యమే, అనుభవంలోకి వస్తుంది కానీ మనకు గోచరం కాదు. ఇది పరమాత్మ తత్వం. మరి పరమాత్మకి ఇంకో పేరేమని చెప్పానండి? ఈశ్వర. ఈశ్వర అంటే సంస్కృతంలో ఈశ్ అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో దాని అర్థం ఏమిటి? సర్వము నందు చొచ్చుకుపోయినది. ఏదైనా కానివ్వండి, జడమే కానివ్వండి, అచలమే కానివ్వండి, చలమే కానివ్వండి, సకల చరాచర జీవరాశులు ఉన్నవే కానివ్వండి, ఇది కాకుండా ఇంకే బ్రహ్మాండమైనా కానివ్వండి, అన్నింటా చొచ్చుకుపోయి అన్నింటి లోపల నుండి అన్నింటినీ నియమించినది ఈశ్వరతత్వం. అంటే ప్రతి వస్తువులో అది ప్రాణం ఉన్నది కానివ్వండి, ప్రాణము లేనిది కానివ్వండి, సమస్తమైనటువంటి వస్తువులన్నింటి లోపల ఉంటూ వాటిని నియమించేటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఈశ్వర తత్వము. మనలో కూడా ఉంటుంది, మనలో కూడా చైతన్యం ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు అని మనకు మనలో నుండి మనకు చెప్పేటువంటి ఒక చైతన్యం ఒకటి వస్తుంది, అది ఈశ్వర తత్వం. ఇంకొకటి ఏమిటండి? ఇంకా భగవంతుడు. అయితే ఈశ్వరతత్వం తెలుసుకునే ముందు మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ సమస్తమైన వాటిలో ఈశ్వరతత్వం లోనక తెచ్చుకొని పోకుండా ఉండేటువంటి వస్తువు ఏదీ లేదు. ఈశ్వరుడు నియమించకుండా ఉండగలిగినటువంటి వస్తువు ఏదీ లేదు. అది ప్రాణం ఉన్నది కానీ ప్రాణం లేనిది అని కానీ అన్నింటా ఉన్నాడు. అట్లా ఎట్లాగండి అంటే భగవద్గీతే సాక్షి. అర్జునుడికి చెప్తున్నాడు, హృద్దేశే తిష్ట, ప్రతి ఒక్కడి హృదయ దేశం నందు నేనే కూర్చొని ఉన్నానయ్యా అని చెప్పుకుంటున్నాడు ఆయన. భగవంతుడు అన్నాడు ప్రతి ఒక్కడి హృదయంలో ఆయనే కూర్చొని ఉన్నట్ట. అప్పుడు వెంటనే అనుమానం, మరి నా హృదయంలో భగవంతుడు ఉంటే నేను ఎందుకు చెడ్డ పని చేస్తున్నాను? ఆయన కూర్చొని ఉన్నాడు, సాక్షిభూతుడై కూర్చొని ఉన్నాడు. ముండకోపనిషత్తు చక్కటి ఉదాహరణ ఒకటి చెప్తుంది. ఏమిటయ్యా? ఈ జీవుడు పరమాత్మ రెండూ కూడా ఎట్లాంటి మంచి పోలిక ఒకటి చెప్తున్నాడు. ఏమిటయ్యా? ఈ రెండు కూడా ఎలాంటివంటే, ఒక చక్కటి చెట్టు ఉంది, వృక్షం ఉంది. ఈ వృక్షం మీద 2 మంచి పక్షులు ఉన్నాయి. ఈ పక్షుల్లో ఒక పక్షి చక్కగా ఉండగా, తను ఉన్న ప్లేస్ లో ఉండగా, రెండో పక్షి ఏం చేస్తుంది? ఆ వృక్షానికి ఉండేటువంటి మధురమైనటువంటి ఫలాలను భోగిస్తుంది, తింటూ ఉంటుందట. ఒక పక్షి ఏం చేస్తుంది? ఫలాల్ని భోగిస్తుంది. ఇంకో పక్షి ఏం చేస్తుందండి? చూస్తుంది, సాక్షిభూతమై చూస్తూ ఉంటుందట. అట్లా పరమాత్మ కూడా చూస్తూ ఉన్నాడు, మనం చేస్తూ ఉన్నాం.
అని చూస్తూ ఉన్నాడా, వీడికి అవకాశం ఇచ్చాను, ఇన్ని జన్మలకు వీడు ఎన్ని రకాలుగా పుట్టాడో, క్రిమికీటకాదుల దగ్గర నుండి బొట్టి పురుగు దగ్గర నుండి మొదలుపెట్టి అనేకమైనటువంటి జన్మలు పుట్టి పెరిగి పోయి పుట్టి పెరిగి పోయి ఇన్ని జనన మరణ చక్రాలన్నీ దాటుకొని ఇప్పుడు వీడికి ఒక చక్కటి మానవ శరీరాన్ని ఇచ్చాను. ఇంత మంచి జన్మ వీడికి లభిస్తే ఈ జన్మలో ఈ శరీరాన్ని ఉపయోగించుకొని వీడు ఏం చేస్తున్నాడని చూస్తూ ఉంటాడట భగవంతుడు సాక్షిభూతుడై. చేసేది మనమే, ఆయన కాదు. ఆయన సాక్షిభూతుడై ఉన్నాడు కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి ఎవడు అనుభవించాలి? మరి అందులో భగవంతుడిని ఎందుకనేది అనడానికి లేదు. మరి అనడానికి లేదు, మొత్తం నేనే అనడానికి కూడా లేదు. ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందేమన్నామండి, పరమతత్వం ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పాను? 3 తత్వం. కథ చెప్పేసి వా అనిపించడం ఎంతసేపు కాదు, కానీ తత్వం తెలుసుకోవడం చాలా ముఖ్యం. పైగా హిందువులని చెప్పుకుంటున్నాం, సనాతన ధర్మం అంటున్నాం, మరి మన గురించి మనకు తెలియాలిగా, తెలియాల వద్దా? పరతత్వం ఎన్ని రకాలుగా ఉంటుందండి? 3 రకాలుగా ఉంటుంది. మొదటిది ఏమన్నాం? బ్రహ్మము. ఇది అందరికీ గోచరం అవుతుందా? ఎవరికి గోచరం కాదు. రెండవ తత్వం ఏమన్నాం? పరమాత్మ. ఇది గోచరం అవుతుందా? ఇది గోచరం కాదు, కానీ అనుభవంలోకి వస్తుంది. దాన్ని ఈశ్వర తత్వము అని చెప్పాం మనం. ఇప్పుడు మూడవది భగవాన్, భగవంతుడు. మరి ఇదేమిటయ్యా అంటే ఇది గోచరం అవుతుంది. భగవంతుడే అంతటా ఉన్నాడు, ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడని చెప్పడానికి లేదు. ప్రహ్లాదుడు ఎంత మంచి పద్యం ఏమిటే, ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసినా అందందే గలడు దానవగ్రని. అయ్యే ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనడానికి లేదు, ప్రతి చోట ఉన్నాడు. భగవంతుడు లేని చోట అంటూ లేదు. అదే విషయాన్ని ఉపనిషత్తు కూడా చెప్తుంది. అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితం. నారాయణుడైన వాడు ఇక్కడ అక్కడ అని కాదు, అంతః బహిశ్చ తత్సర్వం, అంతటా కూడా ఆయన నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు అంటూ లేదు. అందుకే నారాయణునికి ఇంకో పేరు విష్ణువు. వ్యాపించి ఉన్నాడు కాబట్టి విష్ణువు. కానీ అది మనకు గోచరం కాదుగా, మనకు అర్థమవుతుందిగా అంతటా ఉన్నాడని. కాబట్టి భగవాన్ ఈ రూపం మనకు అర్థమవుతుంది, గోచరం అవుతుంది, మన కళ్ళతో చూడగలుగుతాం. అలా ఉంటే మరి అలా చూడగలిగేటువంటి భగవానునికి లక్షణాలు ఏమిటయ్యా అంటే, వామన పురాణంలో పరాశర ఋషి చెప్పినటువంటి చక్కటి శ్లోకం ఒకటి దీనికి ఉదాహరణ. ఏమిటి? 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలను కలిగి ఉన్నవాడే భగవంతుడు. మిగతా వాడేవాడు భగవంతుడు అని చెప్పడానికి లేదు. నేను భగవంతుడు, ఈయన భగవంతుడు, ఈయన భగవంతుడు అని చెప్పడానికి లేదు. ఎవరయ్యా భగవంతుడు అంటే ఈ 6 ఐశ్వర్యాలు కలిగిన వాడే భగవంతుడు. అనగానే వెంటనే అనుమానం వస్తుంది, అంటే బాగా ఐశ్వర్యం ఉంటే భగవంతుడు అండి? అవునండి. మరి మన దేశంలో ఎవరండి నెంబర్ 1? అంబానీ గారా? మరి ఆయన భగవంతుడా? ఆయన కంటే పెద్ద ఆయన ఇంకోడున్నాడు ప్రపంచం మొత్తంలో, ఎవరు? అదాని. ఇండియాలో. మరి ప్రపంచం అంతాను బిల్ గేట్స్ టైం అయిపోయినట్టుంది. మస్క్ మిలనో మస్కో. మరి ఈయననే భగవంతుడు అంటే ఆయన కాదు. ఎందుకు? ఇప్పుడు మనం చూద్దాం. లక్షణాలు 6 లక్షణాలు. ఐశ్వర్యం అనగానే మనం అనుకునే ఒక్క ఐశ్వర్యమే కాదు, 6 రకాలుగా ఉండాలట ఐశ్వర్యం. ఏమిటి? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్య షణ్ణామితి భగగణ. ఈ 6 భగ అనేటువంటి గణాలు 6 ఉన్నాయట భగవంతుడి లక్షణాలు. ఐశ్వర్యాలు 6 రకాలు. ఒకటి ఐశ్వర్యము, సమస్తమైనటువంటి ఐశ్వర్యము ఆయనదే అయి ఉండాలి. ఆయనకు మించినటువంటి ఐశ్వర్యం ఇంకెక్కడా ఉండకూడదు. సరే, ఈ డెఫినేషన్లోనే పోయింది. ఇంతకుముందు అనుకున్నాం కదా, అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు పలానా ఎవరో మస్క్ అన్నాం. మరి ఆయన దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు కాబట్టి ఆయనే భగవంతుడా అంటే కుదరదండి. ఉదాహరణకి నా జేబులో ₹1 ఉందనుకుందాం. ఇప్పుడు ఈ జేబులో ఉన్న రూపాయి మస్క్ దగ్గర లేదుగా, ఉందండి. ఆయన సంపూర్ణంగా ఐశ్వర్యం ఉన్నవాడు కాదుగా. సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం కాదు, నాకంటే కాస్త ఎక్కువ ఉంది. కాస్త అంటే కొంచెం కిలోమీటర్ల దూరం లేదండి. భారతీయుల దగ్గర ఉన్నంత ఐశ్వర్యము మస్క్ కాదు కదా, ఇంకెవడి దగ్గర లేదు. వాడు చదువుకోకపోని ఎట్లాంటి వాడైనా సరే, వాడు భారతదేశంలో పుట్టాడు అంటే చాలు, భారతీయ తల్లిదండ్రులకు పుట్టాడంటే చాలు, వాడి రక్తంలోనే వచ్చేస్తుంది తత్వం అంతా కూడా. భగవద్ జ్ఞానం కానీ తత్వం కానీ సనాతన ధర్మం యొక్క విశేషం వాడు చదివినా చదవకున్నా అంతో కొంత వచ్చేస్తుంది. వాడు చెప్పేస్తూనే ఉంటాడు, ఇంత జ్ఞానం ఇంకెక్కడా లేదు, ఈ జ్ఞానాన్ని మించిన ఐశ్వర్యం ఇంకెక్కడా లేదు. సో సమస్తమైనటువంటి ఐశ్వర్యము తనదై ఉండాలి. అలా ఉండగలిగిన వాడెవడు? లేదండి, సమస్తమైనటువంటి ఐశ్వర్యాలన్నిటికీ అధికారి లక్ష్మీదేవి. మరి ఈవిడైనా భగవంతుడు
ఆవిడ ఏం చేస్తుంది వైకుంఠంలో పాల సముద్రం, ఆమె పుట్టిల్లు పాల సముద్రమేగా. చూడండి, పుట్టినిల్లే మెంటినిల్లు ఆమెకి. ఆమె పుట్టింది పాల సముద్రంలోనే, వాళ్ళ ఆయనే పాల సముద్రంలోనే ఉన్నాడు. అదేంటి మంచి పాము పడగ మీద ఏంటి పాన్పు వేసుకొని కూర్చున్నాడు. అక్కడ శేషశాయుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను ఏం చేస్తుంది ఆవిడ? ఇంత ఐశ్వర్యానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క పాదాల సేవ చేస్తుంది. అబ్బా, ఐశ్వర్యాల యొక్క అధిదేవత కూడా నీ పాద సేవ చేస్తుందంటే అప్పుడు కదా నువ్వు భగవంతుడివి. ఒకటి ఐశ్వర్యస్య, తర్వాత వీర్యస్య. ఇంతకు మించినటువంటి వీరత్వం అంటూ ఇంకొకటి లేనట్టు ఉండాలి. దాంట్లో అనేకమైనటువంటి పరశురామ అవతారాలు, రకరకాల రామ అవతారాలు, ఎన్ని అవతారాలు, వరాహ, నృసింహ, రకరకాల అవతారాల్లో ఆయన ఏ ఏ విధాలుగా ఆయన దుష్ట శిక్షణ చేసి శిష్టులను రక్షించాడని మనకు తెలుసు. ఇంకా యశస్సు, ఆయనకు మించినటువంటి పేరు ఉండకూడదు. ఇంకా శ్రేయ, ఈ శ్రేయస్సు, యశస్సు, జ్ఞానము ఇంత ఉంది అన్నప్పుడు కేవలం డబ్బు ధనము మాత్రమే కాదండి, బాగా జ్ఞానమై ఉండాలి, జ్ఞానమే తానై ఉండాలి. వేదైశ్చ సర్వం అహమేవ వేద్యో, అయ్యా సకల వేదములందు నేనే ఉన్నాను, వేదములన్నీ నన్నే చూపిస్తున్నాయి, నేనే వేదములను నిజంగా తెలుసుకున్న వాడిని, వేదాలు నా గురించే చెప్తున్నాయి, నేనే వేదాన్ని తెలుసుకున్న వాడిని అని చెప్పుకున్నాడు భగవంతుడు. సో సకల జ్ఞానానికి ఆయనే మూలం. ఇలా 6 లక్షణాలు కలిగి ఉన్నవాడు భగవంతుడు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసింది, పరతత్వము సనాతన ధర్మంలో మనం తెలుసుకోవాల్సింది. పరతత్వము 3 రకాలుగా గోచరమవుతుంది. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. బ్రహ్మము కనబడదు, పరమాత్మ కూడా కనబడకున్న అనుభవానికి వస్తుంది, భగవంతుడు కనబడుతున్నాడు. మరి చూపించగలరా? ద్వాపరంలో చూశారు. ఇప్పుడు మనం లాస్ట్ తెలుసుకుందాం, చూపిద్దామా వద్దా అనేది. ఇప్పుడు భగవంతుడు ఇన్ని రకాలుగా అనుకున్నాం, వెంటనే అనుమానం వస్తుంది, మరి భగవంతుడు అయినప్పుడు ఆయన ఎందుకు రావాలి? అన్నిటికీ ఆయనే ఓనర్ అయినప్పుడు. ఇంత పెద్ద దేశం మొత్తానికి ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన అనుకున్నట్టుగా అయిపోతుంది, అధికారం అంతా ఆయన చేతిలో ఉంది. మన కొంపల్లో ఒక చిన్న పని కావాలి, ఓ రోడ్డు సరి చేయాలి అన్నప్పుడు ప్రధానమంత్రి గారు నేరే ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి పని చేయిస్తాడా, పురమాయిస్తాడా? ఆయన ఆఫీస్లో కూర్చొని ఫైల్ మీద సంతకం పెడితే ఆ ఫైల్ పట్టుకొని అధికారులందరూ మేఘాల మీద వచ్చేసి పనులు చేసిపోరా? ఆయన ఒక ఆర్డర్ వేస్తే చేసిపోతారా లేదా? ఆయనే నేరుగా రావాల్సిన అవసరం ఉందండి? అవసరమే లేదు. మరి భగవంతుడు కదా, అన్నిటికీ తానే అధిపతి అయి ఉన్నవాడు కదా, సర్వలోక మహేశ్వరం అని చెప్పాడుగా ఇప్పుడు ఉన్నటువంటి శ్లోకంలో. మరి ఇంత మొత్తానికి ప్రభు అయినటువంటి వాడు తనకు తానుగా ఎందుకు వస్తున్నాడు? ఒక్కటే కారణం, ప్రభు గట్టిగా చెప్పాలి. మా భక్తుల కోసం ఎందుకు రావాలి? ప్రేమ. భక్తులకు భగవంతుడి మీద ప్రేమ, మరి భగవంతుడికో ఎందుకు రావాలంటే ఒక్కటే కారణం చెప్తున్నారు ఆచార్యులు, కరుణ. ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నవాడికి నిజానికి గర్వం ఉంటుంది, నేను ఇంత గొప్ప. భగవంతుడి దగ్గర అది లేదు. పాపం ఆయన దగ్గర లేదంటూ ఉండదు, కానీ ఇది లేదట, ఏది గర్వం అంటూ లేదట. ఆయన దగ్గర ఏముంది? కరుణ. అరే వీడు నా పిల్లాడే, వీడు నావాడే, నా సృష్టిలో ఉన్నటువంటి జీవాంశ, తను పిలుస్తున్నాడు, నేను వస్తాను. ఆర్తితో ఎవడైతే పిలుస్తాడో భగవంతుడు వచ్చేస్తాడు. ఎట్లాగైతే ఒక దారి పక్కనే పెద్ద కొలనుంది, ఈ కొలంలో ఒకడు పడి ఈతరని వాడు, నా బోటి వాడు పడి కొట్టుమిట్టాడుతున్నాడు, పైకి కిందికి మునుగుతూ తేలుతూ ఉన్నాడు. ఉన్నవాడికి నా అదృష్టవశాత్తు నేను గట్టిగా పిలిచాను, రక్షించండి 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 అని పిలుస్తున్నాను. ఆ దారింబడ వెళ్ళేటువంటి వాడు చాలా బలవంతుడు, తెలివైన వాడు, వాడికి ఈదడం వచ్చు, రక్షించడం వచ్చు, అన్నీ ఉండి రక్షించాలనేటువంటి కోరిక కూడా ఉంది వాడికి. అటువంటి వాడు చూసి అరే వీడు నీళ్ళల్లో పడిపోయాడా అని వాడేం చేస్తాడు? పైనుండి రావోయ్ అంటే వచ్చేస్తాడా? ఏం చేయాలి? వాడు రక్షించేవాడు ఏం చేయాలి? నీళ్ళలో దిగాలా? దూకేయాలి. ఇప్పుడు నీళ్ళలో దూకాడు, దూకి ఇప్పుడు ఎవరు మునిగారు? రక్షించేవాడు వాడు దిగాడు, వాడు మునిగినట్టే కనబడతాడుగా. ఇప్పుడు అదే దారింబడ నా బోటి వాడు ఉన్నాడు, సగం సగం జ్ఞానం అజ్ఞాని. వీడు అనుకుంటున్నట్ట, అరే ఈ నీళ్ళల్లో చూడండిరా, ఇద్దరు నీళ్ళలో మునిగే ఉన్నారా, ఇద్దరి స్థాయి ఒకటే అన్నాడు అనుకోండి, కరెక్టేనా? అది ఇద్దరి స్థాయి ఒకటేనా? ఒకడు పడ్డవాడు, ఇంకోడు దిగినవాడు. ఓడేమో దిగిండు, ఇంకోడు పడిపోయాడు. మనమందరం కూడా పడ్డవాళ్ళం.
మన మన కర్మ వశము చేత పడ్డాం. ఎందుకు పడ్డామంటే ఊరికే కారణం లేకుండా కాదండి, మనం చేసుకునేటువంటి మన పనుల వల్ల వాటి ఫలితాలను అనుభవించడం కోసం పడ్డాం మనం ఇక్కడ. ఈ పడి కొట్టుమిట్టాడుతున్న వాడు అట్లాగే ఉన్నాడు అనుకోండి, పని మునిగిపోతాడు అంతే. లేదు వాడికి తెలివొచ్చి ఇలాంటి వాడైనా ఒకడు వచ్చేసి, అరే పడిపోతున్నాం రా, మనం మునిగిపోతున్నాము, ఇలా ఉండడం తప్పురా, మనల్ని రక్షించేవాడు ఒకడున్నాడని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే నన్ను రక్షించండి 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 అని రాని పెద్ద ఆయన ఒకడు అన్నాడు. అన్నప్పుడు ఈయన అంటే ఒక అమాయకుడు ఏమన్నాడు, అవా నిజమా, రక్షించాలని అనాలా అని ఏమంటాడు ఈయన? సరే ఆయన ఏం చేస్తున్నాడు, వెంటనే రక్షించండి రక్షించండి అని అన్నాడు. అక్కడ భగవంతుడు చూస్తాడు, ఆహా ఇక చూడు నా పిల్లలందరూ కూడా కష్టపడుతున్నారు, రక్షించమని అడుగుతున్నారని వచ్చేసి దూకి ఉద్ధరిస్తున్నాడు. ఇది జరిగేది. కాబట్టి అరే కృష్ణుడు కూడా పుట్టాడు, చెరసాలలో పుట్టాడు, ఇక్కడ గోకులంలో పెరిగాడు, నందగాంకి వెళ్ళాడు, బృందావనంలో తిరిగాడు, ఇంత చేసిన వాడు మథురకు వచ్చాడు, ద్వారకకు వచ్చాడు. ఈయన పుట్టాడు, అర్జునుడు పుట్టాడు, నేను పుట్టాను, మరి నాబోటి వాడేగా కృష్ణుడు అంటానికి లేదండి. ఎందుకు? మనమందరము పడిన వాళ్ళము, ఆయన దిగినవాడు. దిగిన వాణ్ణి అవతారము అంటారు. దిగడాన్ని మన భాషలో ఏమనాలి? అవతారము. అవతరించుట అంటే దిగుట అని అర్థం. రామావతారము అంటే రాముడిగా దిగి వచ్చాడు. నృసింహావతారము నృసింహస్వామిగా ఆయన దిగి వచ్చాడు అని అర్థం. లేదండి దిగి రాలేదుగా, స్తంభంలో నుండి వచ్చాడుగా, అందులో నుండి వచ్చాడు. రావడం అంటూ సంభవించిందిగా, అది అవతారం. అవతారం అంటే దిగి రావడం అని అర్థం. సరేనండి బాగానే ఉంది, వచ్చేసాడు, ఎప్పుడు వస్తాడు అని అనుమానం వస్తుందిగా వెంటనే. మరి ఎప్పుడు వస్తాడు అనగానే వెంటనే తర్వాత శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, నేను ఎప్పుడు వస్తాను. నీకు అనుమానం ఉందిగా, ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తాను అని అనుకుంటున్నావు. నాకు ఓ టైం టేబుల్ ఉంది. ఈ టైంలోనే ఫలానా టైం కాగానే బెల్లు కొట్టగానే మ్యాథ్స్ టీచర్ వచ్చి లెక్కలు చెప్పేసి వెళ్ళిపోయినట్టుగా ఈయనకు కూడా ఒక టైం ఉందట, ఆ టైంలో వస్తాడట. ఏ టైంలో వస్తాడు? శ్లోకంలో చెప్తున్నాడు. 7వ శ్లోకము, 4వ అధ్యాయము. ఎన్నో శ్లోకం ఇప్పుడు? 7వ శ్లోకము. నేను ముందుగా చెప్తాను, మీరు అందరూ చెప్పండి. బాగా అందరికీ సుపరిచితమైనటువంటి, బాగా తెలిసినటువంటి శ్లోకం ఇది. ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అయ్యా యదా యదా హి ఎప్పుడెప్పుడైతే. ఈ సంస్కృత భాషలో ఉండేటువంటి అందం ఒకటి ఉంది, సంస్కృతం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఏమిటయ్యా అంటే, తెలుగు కానీ మిగతా భాషల్లో కానీ నేరుగా చెప్తాం ఏ మాట అయినా. సంస్కృతంలో అలా కాదు. ఎవరైతే ఇలాగో వాడు, ఎప్పుడైతే ఇలాగో అప్పుడు, ఎక్కడైతే ఇలాగో అక్కడ అన్నట్టుగా ఉంటుంది. అంటే యద్ తద్ వాక్యాలు ఉంటాయి అన్నట్టు. యద్ తద్, ముందు యదా ఉంటే తర్వాత తదా వస్తుంది, ముందు యత్ ఉంటే తర్వాత తత్ అని వస్తుంది అనమాట. ఈ యత్ తత్ వాక్యాలన్నీ సంస్కృతంలో ఉంటాయి. ఇక్కడ ఆయన అలాగే చెప్తున్నాడు, యదా యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి, గ్లానిరి, జ్ఞాని కాదు గ్లాని, గ్లాని అంటే కష్టము, హాని, భవతి కలుగుతుందో. ఓ భారత అంటే భరత వంశంలో పుట్టిన అర్జునునికేగా చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడు? అభ్యుత్థానం పెరిగిపోతుందో, అధర్మస్య అధర్మము పెరిగిపోతుందో, అప్పుడు తద్ ఆత్మానం. తద్ అంటే అప్పుడు, ముందు యదా అన్నాడుగా, అందుకే తద్ అని అన్నాడు. అప్పుడు ఆత్మానం సృజామి అహం, నన్ను నేను సృజించుకుంటాను. అంటే ఆయన చెప్తున్నాడు, ఇంకోటి చెప్తే నేను రావట్లేదయ్యా, నాకు నేనుగా వస్తున్నాడు. మరి నేను వస్తాను అని చెప్పాలి కదా, నేను వస్తాను అని లేదు. ఆయన ఏమంటున్నాడు? సృజామి అహం, నన్ను నేను సృజించుకొని వస్తాను. ఎప్పుడు వస్తాను? ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము పెచ్చురిల్లిపోతుందో, అప్పుడప్పుడు నన్ను నేను సృజించుని వస్తాను అని అన్నాడు. ఆయన నన్ను సృజించుకొని రావడం ఏంటి అంటే, ఈ సృజనాత్మకత అంటాం చూడండి, ఇంగ్లీష్లో ఏమంటారండి? క్రియేటివిటీ. క్రియేటివిటీ. ఎంత క్రియేటివ్ వర్క్ అండి అంటాం చూడండి. అంటే ఈ భగవంతుడు క్రియేటివ్ వర్క్కి మూలం ఆయనేగా. ఆయనకు ఆయన సృజించుకొని వస్తాడట. ఎందుకు? గజేంద్రుడు ఉన్నాడు, నీటి మడుగులో మొసలి పట్టుకుంది, తెలుసు కదండి గజేంద్ర మోక్షం.
మొసలు పట్టుకొని పీకుతా ఉంది, రక్తం ఓడిపోతుంది, తనను తాను రక్షించుకోవాలనుకున్నాడు, కాలేదు. తన వాళ్ళు వచ్చి రక్షిస్తారనుకున్నారు, కాలేదు. ఈ లాభం లేదు. ఎవడైతే అందరినీ రక్షిస్తాడో అలాంటి వాడు ఉన్నాడా? చాలా మంది చెప్తే విన్నాను. కలడందురు యోగి గణముల పాలెన్ కలడు కలండనడివాడు కలడో లేడు. ఎవడో ఉన్నట్ట, అందరినీ రక్షిస్తాట, బీదులను జ్ఞానులను అజ్ఞానులని అందరినీ సమత్వంగా చూస్తాడట, ఇలాంటి వాడు ఉండి నన్ను ఉద్ధరిస్తాడటనే ఎంతో మంది అంటూ ఉండగా విన్నాను. అలా విన్నవాడు, అలా ఉన్నవాడు ఉన్నాడో లేడు అని అనుమానపడ్డాడు, రాలేదు. తర్వాత ఏమన్నాడు? ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపనులుండు లీనమై. అంటే ఎవరితోని ఈ సమస్తమైనటువంటి జగత్తంతా కూడా సృష్టించబడుతుందో, ఎవడిలో ఈ సమస్తమైన జగత్తంతా కూడా లీనమై ఉంటాడు? పరమాత్ముడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరుణ్ణి శరణంబు వేడదన్. ఎవడైతే ఈ సమస్తాన్ని సృజించి లయింపజేయగలిగిన వాడు, పాలింపజేయగలిగిన వాడు, సమస్తాన్ని చూడగలిగిన వాడు, సమస్త కారణములకు కారణమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుణ్ణి నేను వేడుకుంటున్నాను. ఏమని వేడుకుంటుందట గజేంద్రము? అదే మడుగులో తన తొండముతో రక్తము ఓడుతూ శరీరము గాయాలైపోయి ఇహనో అహనో అని ఉంటే లావుల్ ప్రాణముల్ ఠావులు దప్పెను, లావొక్కింతయు లేదు, ప్రాణములు ఠావులు దప్పెను, తనుములు డస్సెను, నా శరీరము అలిసిపోయిందయ్యా, నా ప్రాణాలు పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి, నాకు నేనుగా రక్షించుకోలేను, నన్ను నేను రక్షించుకోలేనటువంటి ఈ స్థితిలో నన్ను రక్షించగలిగిన వాడు నీవు మాత్రమే, ఇహ పదం పెరుగా నీవు తప్ప ఇంకొకటి లేడయ్యా అంటూ శరణాగతి చేస్తూ ఆ మడుగులో ఉండేటువంటి ఒక్క తామరను తీసి, ఎవరైతే ఈ సమస్తాన్ని సృజించి లయింపజేయగలుగుతున్నాడో, పాలింపజేయగలుగుతున్నాడో, నన్ను రక్షించడానికి వస్తాడో వాడి పాదాల చెంత ఈ పువ్వును పెట్టాలి అని అనుకుంటుందట గజేంద్రం. అని మీరు మంచి పెయింటింగ్ ఒకటి చూస్తారు. మొసలి ఏనుగు పైనుండి వచ్చేటువంటి విష్ణు మాత్రమే మనకు కనబడతాడు. బాగా గమనించండి. ఈసారి ఆ పటాన్ని చూసినప్పుడు, గజేంద్ర మోక్షం పటాన్ని చూసినప్పుడు గీసిన వాళ్ళు ఎవరు బాగా మంచి చక్కగా గీశారు, భాగవతాన్ని చదివి గీసినట్టున్నారు. ఆ ఏనుగు తొండానికి చివరిలో ఒక కమలం పువ్వు ఉంటుంది. ఎందుకు ఆ కమలం పువ్వు పట్టుకొని అంటుందట, ఎవడైతే నన్ను రక్షిస్తాడో వాడు పాదాల దగ్గర పెట్టాలనయ్యా. ఈ పాదాల దగ్గర పెట్టాలంటే ఏం చేయాలి? ఆయన రావాలి, అంతే కదండి. ఆయన వైకుంఠంలో కూర్చొని గరుత్మంతుని వైపు చూసి, లేదా చక్రం వైపు చూసి, చక్రం వెళ్ళు, పలానా మడుగులో నా భక్తుడైనటువంటి గజేంద్రుడు బాధపడుతున్నాడు, మొసలి వాడిని హింసిస్తుంది, ఆ మొసలి నుండి నా గజేంద్రుడిని, నా భక్తుడిని రక్షించు అంటే వెళ్ళి అది రక్షించదా? రక్షిస్తుందా లేదా? మరి ఆయన చక్రానికి చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? గజేంద్రుడు అన్నాడు, కోరిక ఎవరిది ఇక్కడ? భక్తుడిది. నేను ఈ పుష్పాన్ని పెట్టాలనుకుంటున్నాను అన్నాడు కాబట్టి ఆయన అన్నాడు. అరే మరి ఆయన పువ్వు పెడతానంటే అక్కడ నా పాదాలు ఉండాలిగా, ఉండాలంటే ఇక్కడ కూర్చుంటే ఎట్లా అయ్యేది? అందుకే ఏం చేస్తున్నాడు? అరే సిరికింజప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయ సంధింపడు, ఏ పరివారమున్ జీరడు అప్రగపతిని పన్నింపడు, ఆకర్ణింకాంత దమ్మిల్లము చక్కనొత్తడు, శ్రీ కుచోపరి చేలాచలంబైన వీడడు గజ ప్రాణావరోహ ఉత్సాహి అయి అంటాడు పోతన. అయ్యా తన భార్య శ్రీదేవి అయినటువంటి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు తనతో పాచికలాడుతూ హాయిగా సరదాగా ఉండేటువంటి సమయంలో లక్ష్మీదేవి కూడా చెప్పాడట విష్ణుమూర్తి, అరే గజేంద్రుడికి కష్టం వచ్చింది నేను వెళ్తున్నానని. వాళ్ళ ఆవిడ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆ వెళ్ళేటప్పుడు ఏ పరివారాన్ని పిలుచుకురాలే, నేను చాలా ఎమర్జెన్సీ అర్జెంట్ వెళ్తున్నాను రండి నా వెంట అన్నాడా? ఏ పరివారానికి చెప్పలేదు. ఎవరికి చెప్పకపోతే చెప్పపోయిండు, భార్యకు చెప్పపోతే చెప్పపోయిండు, కానీ వెళ్ళడానికి ఆయనకి ఇంట్లో చక్కటి వాహనం ఒకటి ఉందే. గరుత్మంతుని పిలిచి, రాబోయే గరుడా, మనోవేగం కంటే వేగంగా వెళ్ళిపోతుందండి గరుత్మంతుడు, మామూలు వేగంగా వెళ్ళడా ఆయన. అటువంటి మంచి వాహనం ఉన్నప్పుడు గరుత్మంతుని అధిరోహించి పదా వెళ్దాం, పదా వేగంగా వెళ్దాం, అక్కడ చాలా కష్టమైపోతుంది, పరుగున వెళ్ళిపోవాలి అనాలా? గరుత్మంతునికి చెప్పలేదట. చెప్పకుండా పోతే పోయింది, ఆయన సొంతంగా వెళ్ళిపోతున్నాడు, ఎమర్జెన్సీ అలాంటిది. అలా ఉంటే బాగానే ఉంది, కనీసం ఆ వెళ్ళడానికి అవసరమైనటువంటి తాడు, ఓ గదనో శంఖమో చక్రమో బాణమో ఏదోటి పట్టుకు వెళ్ళాలిగా. ఎంతండి సారంగము తెలుసు కదండి. సారంగం అంటే విష్ణుమూర్తి ధరించేటువంటి ధనస్సు పేరు సారంగము. ఈ సారంగమే రామావతారంలో కోదండమైంది. పరమేశ్వరుడు ధరించినటువంటి ధనస్సు పేరు పినాకము, విష్ణుమూర్తి ధరించేటువంటి ధనస్సు పేరేంటండి? సారంగము. అందుకే మీ పేరు సారంగపాణి అని పెట్టుకున్నారు. అంటే సారంగాన్ని ధరించినటువంటి వాడు విష్ణుమూర్తి అని. పాణి అంటే పాణి యందు ధరించిన వాడు అని, బహువ్రీహి సమాసం. అయితే ఈ సారంగమో గదనో శంఖమో చక్రమో ఏదోటి పట్టుకెళ్ళాలిగా, అది పట్టుకెళ్ళాలి, అదైతే అవసరం కదా.
పోలీస్ ఆఫీసరు పెద్ద ఎన్కౌంటర్ జరుగుతుంది, పరుగున పరిగెత్తాలి. ఏం చేయాలి? ముందైతే గన్ను పెట్టుకుని వెళ్ళాలిగా. ఈయన గన్ను కూడా పెట్టలేదండి, ఏది పెట్టలేదండి, పక్క పడేసి ఉడుతున్నాడు. అంటే ఎందుకు వెళ్తున్నాడు? గజ ప్రాణాపనోత్సాహి అయి, గజం యొక్క ప్రాణాలు రక్షించాలనేటువంటి ఉత్సాహం ఎక్కువైపోయింది. అయ్యో నా వాడు కష్టపడుతున్నాడని పరుగున వెళ్ళిపోతున్నాడు. అన్ని వదిలేసి వెళ్ళేంత ప్రేమ ఆయనది, కరుణ ఆయనది. వెళ్ళి నిలబడి వెంటనే చక్రాన్ని తలుచుకున్నాడు. చక్రం వచ్చేసింది, మొసల్ని వెంటనే దాన్ని సంహరించేసింది. గజేంద్రుడు రక్షించబడ్డాడు. అన్న ఫలంగానే ఆయన తొండంలో ఉండేటువంటి ఆ చక్కటి పువ్వుని తీసుకొచ్చి విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర పెట్టేశాడు. అది ఇప్పుడు ఆయన వెంటనే రావడానికి కారణము దీని కోరికే. ప్రహ్లాదుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు అడిగాడు, ఏమరా ఎక్కడున్నాడు నీ భగవంతుడు? చిన్నప్పటి నుండి ఒకటే విసిగిస్తున్నావు, ఏమైనా బాగా చదువుకున్నావంటే అంతో చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి, నువ్వు చదువు అంటున్నావు, చదువుల యొక్క మొత్తం సమ్మరి అంతా నాకు వచ్చాను అన్నావు. ఏం చదివావో చెప్పు అనగానే కమలాక్షు నర్చించు కరములు తండ్రి హరుజేరిమనేది తండ్రి అంటూ నాకేం నీతులు చెప్పావు? ఏ తండ్రి అయితే తన కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న భగవంతుని చేరడమే మన లక్ష్యంరా, హరిని చేరడమే మన లక్ష్యంరా అని ఏ తండ్రి తన కొడుక్కి చెప్తాడో అటువంటి తండ్రి, మిగతా వాడు తండ్రి కాదు అని నాకే నీతులు చెప్పావు నువ్వు. మరి ఆ హరి ఎక్కడున్నాడ్రా అంటే ఈయనేమన్నాడు? కలడంబోది కలండు గాలిన్ ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగల్ల నిశలన్ కజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగం వ్యక్తులందంతటన్ కలండీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడన్. అరే ఈడున్నాడు ఆడున్నాడు అని అంటావు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనే వాడిని ఉన్నాడా అని అడుగుతున్నావు. మూర్ఖుడు అయ్యా నువ్వు తండ్రివి అని అన్నాడు. మరి ఎక్కడున్నాడు అయి అంటే ఇప్పుడేగా చెప్పింది అంతటా ఉన్నాడని. మరి ఈ స్తంభంలో ఉన్నాడా? ఇప్పుడు ఎవడు కోరుకున్నది ఎవరు? ఇంతకుముందు భక్తుడు కోరుకున్నాడు, ఇప్పుడు భక్తుడు యొక్క తండ్రి కోరుకున్నాడు. హరి ద్వేషి, హరిని ఎప్పుడు నిత్యము ద్వేషించేటువంటి రాక్షసుడు కోరుకున్నాడు. హిరణ్యకశిపుడు కోరుకున్నాడు, ఈ స్తంభంలో చూపించు నాకు అని అన్నాడు. అప్పుడు మా స్తంభంలో చూపించు అన్నప్పుడు ఆయన సిరికిని చెప్పడు శంకర చక్ర యుగము అది నడుస్తుందా ఇక్కడ తీరి? ఏమిటి అన్ని వదిలేసుకుని పరుగున పంచే పరిగెత్తుకొని వైకుంఠం నుండి రాగలుగుతాడు. అప్పుడు అలా రావడానికి లేదు. ఎలా రావాలి? స్తంభంలో చూపించు అన్నప్పుడు ఎక్కడి నుండి రావాలి? స్తంభంలో నుండే రావాలి. కాబట్టి ఆయన స్తంభంలో నుండి వచ్చాడు. అయితే స్తంభం అనుకుంటుందట, అబ్బబ్బా నా ముందే ఇంత మంచి క్లైమాక్స్ జరుగుతుంది, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కొట్లాడుకుంటున్నారు, వాదులాడుకుంటున్నారు, అర్థమైపోతుంది భగవంతుడు వచ్చేస్తాడు, ఇంకా క్లైమాక్స్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ప్రహ్లాదుని అడుగుతున్నాడు, అక్కడున్నాడా ఇక్కడున్నాడా అని అడుగుతున్నాడు. బా ఆ ఉన్నాడా అని అడిగేదేదో నాలో ఉన్నాడని అడగవయ్యా అని మనసులో వేడుకుంటుందట స్తంభం. ఒక్కసారి నాలో ఉన్నాడా నువ్వు అను చాలు. భగవంతుడు యశోదమ్మ కడుపున పుట్టినవాడు. కడుపున పుట్టాడా? పుట్టిన దానికంటే ఎక్కువే. దేవకి గర్భాన పుట్టినవాడు. అబ్బా అంత గొప్ప వామనుడు, అంత గొప్ప రామునిలాగా ఉన్నవాడు, ఇంత గొప్పగా ఉండేటువంటి భగవంతుడు నా గర్భాన జమించేటువంటి అదృష్టం కలుగుతుందయ్యా, నా దగ్గర ఉందా అని చెప్పు అంటుందట. ఆయన అన్నాడు, ఏ స్తంభంలో చూపించావు అని. ఈయనేం చేస్తాడు? ఆ స్తంభంలో నుండి వచ్చాడు. ఈ కథ అంతా అందరికీ తెలిసిందే, సినిమాలు చూసాం, కథలు చదివాం. కోరిందెవరు? అందుకే సృజామి అహం, నన్ను నేను సృజించుకుంటాను. అది ఆయన సృజించుకొని వస్తున్నాడు. ఎందుకు? కోరిక, మన కోరిక మీదనే అంటూ వెంటనే ఎప్పుడు వస్తున్నాడో చెప్పాడు. వచ్చి ఏం చేస్తాడో కూడా చెప్పాలి కదా. తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎంత మంచి మాట! అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి మరో శ్లోకం. భగవద్గీత అనగానే ఈ శ్లోకం బాగా వచ్చు. ఏమిటి? పవిత్రానాయ అని చదువుతాము, కాదు. పరిత్రాణాయ అంటే రక్షించుటకు. ఎవరిని? సాధూనాం, భక్తులను, సాధువులను, నా వాళ్ళని రక్షించుట కోసము.
తర్వాత వినాశాయస దుష్కృతాం, దుష్కృతులను శిక్షించడం కోసము, అంటే దుష్టులను శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి నేను ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తానయ్యా. ఎప్పుడు వస్తాను? యుగే యుగే, ప్రతి యుగంలో కూడా వస్తాను. బాగానే ఉందండి. అప్పుడెప్పుడో కృతయుగము, మత్స్యావతారం వచ్చింది, ఆ తర్వాత త్రేతాయుగము రామావతారంగా వచ్చాడు, ద్వాపరము భగవంతుడే సాక్షాత్తుగా కృష్ణుడిగా వచ్చాడు, మరి ఇప్పుడు కలియుగము, మరి ఇప్పుడేది? ఆయన అన్నాడా యుగే యుగే? మరి ప్రతి యుగంలో ఉండాలిగా, మరి ఈ యుగంలో ఎక్కడున్నాడు? మరి భగవంతుడు కనబడతాడన్నాడుగా, ఈ యుగంలో ఎట్లాగా? ఈ యుగంలో భగవంతుడు వినబడతాడు. ప్రతి యుగంలో భగవంతుడు కనబడితే ఈ యుగంలో భగవంతుడు వినబడుతున్నాడు. ఏమిటయ్యా? చెప్పాలి గట్టిగా గట్టిగా. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏంటండి, ప్రతి యుగంలో వస్తారన్నారు, బాగానే ఉంది. ఈ యుగంలో ఏది రాలేదు, కల్కిలా రావాలి కదా. వచ్చే టైంలో మనం ఉండొద్దని కోరుకుందాం. మీరు బాగా అనుకునేరు, యుగంలో భగవంతుడు వచ్చినప్పుడు మనం ఉండాలి అనుకునేరు, కలికిలా వచ్చినప్పుడు నన్ను ఉంచొద్దు అనుకుందాం. ఎందుకు? ఆయన వచ్చి తిగతాసి తీసుకుపోతాడు. అంటే ఏమిటంటే ఎన్నో ఎగ్జామ్లు పెడుతూ వచ్చాడనమాట. కృతయుగం నుండి ఎగ్జామ్లు పెడుతూ వస్తున్నాడు. ఈ ఎగ్జామ్లు అన్నింటిలో కూడా ఒకసారి తప్పుతున్నాడు, ఒకసారి తప్పి ఇంకోసారి ఎగ్జామ్ రాస్తున్నాడు, పాస్ అవుతున్నాడు. అంటే ఎట్ ఏ టైం యాన్యువల్ ఎగ్జామ్కి పాస్ అయినాడు, కొందరు సప్లిమెంటరీకి పాస్ అయ్యాడు, కొందరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు పాస్ అయ్యారు. అట్లా కృతయుగంలో కొందరు పాస్ అయిపోయారు, త్రేతాలో కొందరు పాస్ అయిపోయారు. అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళందరూ ద్వాపరం దాకా వచ్చారు, అక్కడ పాస్ అయిపోయారు. అక్కడ ఫెయిల్ అయిన మొద్దు సుబ్బలన్నీ మన యుగంలోకి వచ్చి చేరాయి. వీడు ఇప్పుడైనా పాస్ అయ్యేవాళ్ళుగా, పాస్ కాలేదనుకో లాస్ట్కి వచ్చేసి ఏం చేస్తారంటే, అబ్బా మరీ మొద్దు ఉన్నావురా అని వాళ్ళు ఎంపిక వేసి, ఓ ఇది ఇంపార్టెంట్ ఆన్సర్ అని చెప్పేసి ఒకసారి కృష్ణ ఇప్పుడు పట్టుకెళ్తానని చెప్పి తీసుకెళ్తాడు అన్నమాట. కాబట్టి అలా కాకుండా ముందే వెళ్ళాలి అనుకుందాం. సరే, ఇంత గొప్పదండి భగవత్ రహస్య జ్ఞానం అలాంటిది. మరి ఇంత తెలుసుకున్నాం కదా, నాకేంటి లాభం? లాభమేగా ముఖ్యం. ఆయన చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నాడండి 9వ శ్లోకంలో. మీరు చెప్పేద్దాం వెంటనే, ఒక 5 నిమిషాలు ఓపిక ఉంది కదా, 5 నిమిషాలు. జన్మ కర్మ చ మే దివ్యం, జన్మ కర్మ చ మే దివ్యం, ఏవం యో వేత్తి తత్వతః, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున, న ఇది మాం ఏతి సహ అర్జున. అయ్యా, ఎవరైతే నా యొక్క జన్మము గురించి కానీ, నా యొక్క కర్మల గురించి కానీ, ఎలాంటివి దివ్యములైనటువంటి ఈ జన్మ కర్మముల గురించి తెలుసుకుంటారో, ఇటువంటివయ్యా ఈ జన్మ కర్మములు భగవంతుడివి. భగవంతుడు అజహ, వాడికి జన్మంటూ లేదు, అవ్యహ, నాశనం అంటూ లేదు, ఈశ్వర సర్వభూతానం, సకల భూతములకు ఆయనే ఈశ్వరుడు. కానీ ఎప్పుడెప్పుడు కష్టం కలుగుతుందో, ఎప్పుడెప్పుడు భక్తుడు పిలుస్తాడో అప్పుడప్పుడు ఆయా యుగాల్లో వస్తూ ఉంటాడు అనేటువంటి విషయం ఎవరికైతే తెలుస్తుందో అటువంటి వాడు త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి నా ఏతి, వాడి దేహమును విడిచిన తర్వాత ఇంకో దేహం ధరించాల్సినటువంటి అగత్యం పట్టదు. శాశ్వతంగా నిత్యంగా వెలుగొందేటువంటి ఆ పరంధామానికి, భగవంతుడి యొక్క ధామానికి చేరి భగవత్ సేవలో నిత్యంగా లీనమైపోయి ఉంటాడు. అటువంటి వైకుంఠానికి చేరాలనుకున్నవాడు భగవంతుడి యొక్క జన్మకర్మలన్నీ కూడా దివ్యములైనని గుర్తించాలి. నేను చేసేటిది కర్మ, భగవంతుడు చేసేటువంటి లీల. నేను జన్మ, భగవంతుడిది అవతారము. నాకు పునర్జన్మల గురించి పూర్వజన్మల గురించినటువంటి జ్ఞానం నా వేత్తః తెలీదు, ఆయన సర్వం వేదః తెలుసును. పైగా ఆయన అవ్యయుడు, దివ్యుడు. అంటే ఆయన యొక్క దివ్య దేహం ఏదైతే ఉందో సత్ చిత్ ఆనంద రూపంగా ఉంటుంది. సత్ అంటే ఎప్పటికీ ఉంటూ, చిత్ అంటే ఎప్పటికీ కూడా గొప్పగా వెలుగొందుతూ ఆనందంగా ఉండేటువంటి గొప్ప దేహాన్ని కలిగినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఫలానా వాడు బాణం వేయగానే ఈయన చనిపోయాడు, ఈయన చనిపోయి ఇట్లా అయిపోయింది, ఇన్ని రోజులు అక్కడెక్కడో అడవిలో పడిపోయింది, ఆయన శవాన్ని చూడడానికి కూడా ఎవడూ రాలేదని పెద్ద పెద్ద సహస్రావధానాలు చేసినటువంటి వాళ్ళు పండితులైనా కానీ మనం తప్పు చెప్పేటప్పుడు తప్పే అని చెప్పాలి, చిన్నపిల్లాడైనా సరే ఒప్పు చెప్పినప్పుడు ఒప్పే అని చెప్పాలి. భగవంతుడి యొక్క దేహము ఎప్పుడు కూడా నశించలేదు, ఆయనకు బాణం తగిలి ఎప్పుడు చనిపోలేదు. ఆయన చక్కగా బోయేవాడు బాణం వేయగానే ఆ మిషగా, ఆ కారణం చేత సశరీరంగా దివ్యమైనటువంటి దేహముతోని, గొప్ప వెలుగుతోని వైకుంఠానికి, తన ధామానికి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ ఉందండి? భాగవతంలోనే ఉంది.
కాబట్టి కృష్ణుడి గురించి అంతా భాగవతంలో ఉన్నప్పుడు ఆయన ఎలా వెళ్ళాడనేది కూడా భాగవతంలోనే చదవాలిగా. మరి అట్లాంటప్పుడు ఆయన ఉన్నదే చెప్పాలి, లేనిది చెప్పడానికి లేదు. భగవంతుడి యొక్క శరీరము దివ్యమైనటువంటిది, అవ్యయమైనటువంటిది, అది నశించదు అన్నటికీ. ఆయన ఆ శరీరముతో ఆ విధంగానే ఎప్పటికీ ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు. మరి మనకెట్లా తెలియాలి అంటే కలికాలే నామరూపే కృష్ణ. ఈ రూపంలో భగవంతుడు తన యొక్క నామ రూపం చేత, అంటే ఎవరైతే కృష్ణ అన్నారో భగవంతుడి యొక్క నామాన్ని పలికారో భగవంతుడు అక్కడ ఉన్నట్టే, ఆ రూపంలో ఉన్నట్టే. కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని సదా స్మరిద్దాం, తరిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సర్వం కృష్ణార్పణమస్తు. సో నిజానికి కాన్సెప్ట్ చాలా పెద్దది, చాలా రోజులు క్లాసులు చెప్పాలి. ఇది ఒకటి అంటే ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్క రోజు చెప్పుకోవాల్సినటువంటి పెద్ద క్లాసులు, కానీ మళ్ళీ నెలకి కానీ రావు. అంటే ఆలోపే అంతా కుదించాలి కాబట్టి ఇలా చెప్పాం. సరే, ఏమైనా అనుమానాలు ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు. తొందరగా వాటిని తీర్చేటువంటి ప్రయత్నం చెప్తాం. పరిప్రశ్నేన సేవయ, ప్రశ్నను అడగడం చేతనే మనకు తెలుస్తుంది. దీనికి ఉదాహరణ గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఆ ఈశ్వరుడు నన్ను రక్షించుగాక అని మొరబెట్టుకున్నాడు. విష్ణువు నన్ను రక్షించాలి, లక్ష్మీపతి నన్ను రక్షించాలి అని చెప్పలేదు. ఈశ్వరుడు నన్ను రక్షించాలి అన్నాడు. ఎవరొచ్చారు? అంటే ఈ పరతత్వమే ఈ సృష్టి స్థితి లయలు చేయడానికి 3 రూపాలుగా వస్తుంటాడు. భగవంతుడు 3 రూపాలుగా తనే వ్యక్తమై సృష్టి చేయాలి బ్రహ్మ రూపంలో, స్థితి చేయాలి విష్ణు రూపంలో, లయం చేయాలి శివుడి రూపంలో ఉంటాడు. సో శివుడు లయకారకుడు, పరతత్వమే. కానీ ఆ కార్యం చేయడం కోసము, ఆ సృష్టి కార్యం కోసం తాను ఆయన అలా ఉన్నాడు. అది